హాయ్ గాయ్స్, ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ బంజారా రెసిపీ చూపిస్తాను. దీని పేరేంటో నేను లాస్ట్లో చెప్తాను. మీకు గనక తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీని మనం బియ్యపిండి లేదా రాగి పిండి, సజ్జల పిండితోనన్నా చేసుకోవచ్చు. ఇక్కడ మా అక్క అయితే బియ్యపిండి యూస్ చేసింది. ఈ పిండిని మనం చపాతీ పిండి కలిపినట్టుగా కలుపుకొని రౌండ్ బాల్స్ చేసి చపాతీలా చేసుకొని పెనం మీద అయితే వేసుకోవాలి. ఈ బియ్యపిండి రొట్టెలను మనం లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ రెసిపీ కోసం రొట్టెలు మరీ గట్టిగా ఉండకూడదు, కొద్దిగా సాఫ్ట్గానే ఉండాలి. ఈ రెసిపీలోకి మీకు సరిపడినంత బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఇంతకుముందు చేసుకున్న రొట్టెలను కొద్దిగా చల్లారిన తర్వాతకి ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకొని అందులో బెల్లము, కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీన్ని లడ్డుల్లా చుట్టుకుంటే అంతే అండి, మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని మేము బంజారాలో చూరుము అని అంటాము. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రమే కాదండి, ఇది హెల్దీ కూడా. ఇందులో బెల్లం, నెయ్యి వేస్తాం కాబట్టి బలం అన్నమాట. మీరు ఈ చూర్మో రెసిపీ గురించి ఎప్పుడైనా విన్నారా? వింటే తిన్నారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.